హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్న అరటి తోట అయితే కటింగ్ చేయడం అయితే జరిగింది. ఈ అరటి తోట కటింగ్ చేస్తున్న డేట్ వచ్చేసరికి 6/2/2026 తేదీ అయితే కట్ చేశారు. ఊరి పేరు వచ్చేసరికి కస్నూరు గ్రామం అండి. కస్నూరు గ్రామము, సింహాద్రిపురం మండలము, కడప జిల్లా అయితే కటింగ్ చేయడం అయితే జరిగింది. రైతు పేరు వచ్చేసి జగదీశ్వర్ రెడ్డి. వీళ్ళతోటి అయితే వాళ్ళకైతే కటింగ్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఏ రకం మొక్క పెట్టారు, ఎన్ని ఎకరాలు పెట్టారు, ఎన్ని టన్నులు తెగాయి, ఎంత అమౌంట్తో కొట్టారనేది అయితే మీకు కంప్లీట్గా అయితే మీకు తెలియజేస్తాను. మీరు చేయవలసిందల్లా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈ తోట వచ్చేసి మొత్తం వీళ్ళు పెట్టుకున్న మొక్క రకం వచ్చేసి G9 అండి. G9 అంటే గ్రాండ్ 9 అనే అర్థము. గ్రాండ్ 9 కానీ G9 అంటే మొత్తం ఇప్పుడు G9 వెరైటీ అంటున్నారు. కానీ దీంట్లో వచ్చేసి శంకర బయోటిక్ అని వేరే లోకల్ది ఆ టైప్ అయితే పెట్టారు. మొత్తం వీళ్ళు పెట్టుకున్న విస్తీర్ణం వచ్చేసి 3.5 ఎకరాలు, 3.5 ఎకరాలు అయితే పెట్టుకున్నారు. ఇవాళ వీరు అరటి తోట వచ్చేసి కటింగ్ చేసిన రేట్ వచ్చేసి 23,500 అయితే కొట్టారు. మొత్తం 4,600 మొక్కలంట. మొత్తం 3.5 ఎకరాకి వచ్చేసి 4,600 మొక్కలు అయితే పెట్టుకున్నారు. మొత్తం అయితే ఇవాళ ఒక బండి అయితే కటింగ్ అయితే కొట్టారు. మీరు చూసుకోవచ్చు, గెల సైజు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా దీంట్లో కొన్ని ఏంటంటే విషయాలు తెలియంది. మామూలుగా కొంతమంది ఏంటంటే మామూలుగా అరటి తోటలో నీళ్ళు ఎక్కువ పెట్టాలంటున్నారు. కొంతమంది నీళ్ళు ఎక్కువ పెట్టకుంటే గెల రాదంటున్నారు. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. మొత్తం వీళ్ళైతే గెల మామూలుగా కొట్టినప్పుడు మేము ఎంచుకున్నాము ఎన్ని చీపులు వస్తున్నాయి అనేది. మొత్తం తగ్గకుండా అయితే ప్రతి గెలకి వచ్చేసి తొండానికి అయితే 9 షీపులు అయితే వస్తున్నాయి. కాయ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు. లెంత్ కూడా బాగానే ఉన్నాయి. షైనింగ్ కూడా మొత్తము బాగానే ఉన్నాయి. తర్వాత అయితే వచ్చేసి బాక్స్ కూడా మేము వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు మామూలుగా కాటన్ బాక్స్ కొట్టేది మొత్తం శ్రీనగర్ బండి, ఇది శ్రీనగర్కి అయితే వెళ్తుంది. కాటన్ బాక్స్ కొడుతున్నప్పుడు కూడా మీరు వెయిట్ అయితే వీడియోలు చూసుకోవచ్చు. బాక్స్ ఏ బాక్స్ కూడా తగ్గకోకుండా మామూలుగా 15 నుంచి 340, 15 400, 15 500 అక్కడికైతే మామూలుగా ఆ వెయిట్ అయితే కొడుతున్నారు. బాక్స్ కూడా నిండకుండా కూడా తొందరగానే మామూలుగా అంటే కాయలు తక్కువ పట్టే కానీ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, సైజ్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా అయితే బాక్స్ అయితే నిండుతుంది. సో కాయపు అయితే బాగానే కాసింది వీళ్ళదైతే. తర్వాత వచ్చేసి మేము గెల కూడా ఒకటి మామూలుగా ప్రతి వీడియోలో మేము చెక్ చేపిస్తాం కదా. గెల కూడా వచ్చి వెయిట్ చెక్ చేయించి మామూలుగా ఎంత వెయిట్ వస్తుంది ఎంత చెక్ చేపిస్తున్నాం కదా. సో ఈ వీడియోలో కూడా మేము అలాగైతే వెయిట్ అయితే చెక్ చేయించాము. వెయిట్ చెక్ చేయించినప్పుడు 22 సంథింగ్ ఎంత వచ్చింది ఒకసారి మీరు కూడా వీడియోలో చూడండి. 21,220 అయితే వచ్చింది ఒక గెల. అంటే మేము తీసినది కూడా యావరేజ్గా మామూలుగా ఉంటుంది గెల. ఆ గెల అయితే వెయిట్ చేయించాము. తర్వాత వచ్చేసి గెల తీసిన తర్వాత ఆ తొండం ఉంటుంది కదా, ఆ తొండం కూడా వెయిట్ అయితే చెక్ చేయించాము. తొండం అయితే 2 కేజీల 60 గ్రాములు అయితే వచ్చింది మొత్తము. అంటే మేము తీసుకున్న తొండం మామూలుగా గెల కూడా వచ్చేసి నార్మల్గా మరీ కొంతమంది ఏం చేస్తారంటే హెవీ ఉండే గెల తీసుకొని వచ్చి వెయిట్ ఎక్కువ ఉండి బాగా సైజ్ వచ్చింది కదా, ఆ గెల తీసుకొని చూపిస్తారు. అట్లా కాకుండా మేము నార్మల్గా చూపించాము. సో ఫైనల్గా అయితే మీకు ఈరోజు వచ్చేసి కాటాలు కూడా చూపిస్తానండి. మొత్తం వీళ్ళకి వచ్చేసి బండి వెయిట్ వచ్చేసి 13,710, కాటా వేసినప్పుడు 33,290, బండి వెయిట్ దాంట్లో 13,710 తీసేసి నికరంగా వచ్చేసి 19,580 టన్నులు అయితే వచ్చాయి మొత్తము. కొట్టిన డేట్ వచ్చేసి 23,500. వీళ్ళకి వచ్చేసి ఇట్లా బిల్లు అయితే ఇప్పుడు సిస్టమ్ అయితే పెట్టారు. ఇలా అయితే మెసేజ్ పెడతారు. జేకే మామూలుగా బండి నెంబరు 0099, మొత్తం వచ్చేసి 19,580 ప్లస్ వేస్టేజ్ 160 = 19,740. తర్వాత వచ్చేసి ఆకుదైతే వేస్తారు కదా, సో మైనస్ చేసి 19,550. ఎన్ని టన్నులు 23.5తో కాబట్టి అది 19,550 టన్నులు. ఎంతతో అంటే రేటు 23,500 కాబట్టి ఆ అమౌంట్ గాను 4,59,400. దాంట్లో వచ్చేసి లేబర్ తీసేస్తారు కదా, మామూలుగా టన్నుకి 500 ఎంతో తీసేస్తారు కదా, అది తీసేస్తారంటే 11,700 అయితే తీసేశారు. రిమైనింగ్ వచ్చేసి 4,47,700. సో మొత్తం అయితే వీళ్ళకి రైతుకు వచ్చిన అమౌంట్ అయితే ఇది. మన వీడియోస్ అన్ని ఎందుకు లేట్ ఉన్నాయంటే ఇట్లా కంప్లీట్ వివరాలు తెలియజేస్తున్నాడు, అందుకే లేట్ అవుతున్నాయి. సో మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.